గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నేను ఇంకో వీడియోలో చూసేసి అంటే నేను ప్రతిసారి వీడియో లేదా ఆ సమయం ఎందుకంటున్నానంటే నాకు అదృష్టం కలగలేదు ఆయన్ని కలిసే అదృష్టం. సో అంతవరకు నన్ను క్షమించండి మీరు. కేసునాథ్ గారు మీ ఇంటికి వచ్చారో వీరు వారి దగ్గరికి వెళ్ళారు నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఈయన సోఫాలో విశ్వనాథ్ గారు వారి అద్దంకి గారు కూర్చో ఉన్నారు. ఈయన నిలబడి విశ్వనాథ్ గారి గురించి సీతారామ శాస్త్రి గారు మాట్లాడుతున్నారు. ఈయన చేయబట్టుకొని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి లాగుతున్నారు, కూర్చో 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 అని. ఈయన మాత్రం కూర్చోవట్లా మాట్లాడుతూనే ఉన్నారు. విశ్వనాథ్ గారిని ఆయన ఎలా భావించేవారు జీవితంలో? అంటే ఆయనకి ఏ స్థానం ఇచ్చారు? తండ్రి స్థానం ఇచ్చారు. ఇప్పుడు విశ్వనాథ్ గారు తండ్రి స్థానమే ఇచ్చారు. గురువు అని తండ్రి స్థానం ఎప్పుడు ఇచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన పక్కన కిందనే కూర్చునేవారు. ఆయనకి ఎప్పుడు ఆ రెస్పెక్ట్ హార్ట్లో ఎప్పుడూ ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు హీ గివ్స్ దట్ ఫస్ట్ పెడల్ టు హిమ్. సో ఇప్పుడు తండ్రి స్థానంలోనే చూశారు. ఇంకోలా చూడడం మాకు తెలియదు. సో అందుకే మేము కూడా ఆయన అలాగే చూసేవాళ్ళం ఇప్పుడు కూడా. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ కావాలి సార్. యాక్చువల్గా ఇది చాలా మందికి తెలుసు, అయినా మీ నోటి గురించి వినాలని చెప్పి కృష్ణవంశీ గారు ఒక పాట కోసం వచ్చారు, పబ్ సాంగ్. ఈయన ఎప్పుడు పబ్బుకు పోల లేదు రమ్మని చెప్పి ఈయన అడిగారో వారు తీసుకెళ్లారో నాకు ఐడియా లేదు. పబ్బుకు తీసుకెళ్లారు. పబ్బుకి వెళ్తే అక్కడ కూడా కూర్చొని ఆయన రాసిన పాట ఏంది, ఆ వాతావరణం చూసిన అంటే ఆయనకి అదే చెప్తాను కదా, ఆయనకి ఆ బీట్ కావాలి, అందులో మాట్లాడుకునేటట్టుగా ఉండాలి, కానీ అందులో ఒక భావం ఉండాలి. అది అందరూ అంతే ఎంజాయ్ చేశారుగా. సో యాక్చువల్ గా అది ఒక పబ్ సాంగ్ లను చూసారు, ఒక డాన్స్ బీట్ లను చూసారు, బట్ అట్ ద సేమ్ టైం వర్డ్స్ ని చాలా 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 మంది ఎంజాయ్ చేశారు. సో అది వాళ్ళిద్దరి ఈక్వేషన్. మళ్ళీ ఇంకో కృష్ణవంశీ గారు మా నాన్నగారిని తండ్రి స్థానంలో పెట్టి చూసేవారు. సో అండ్ వాళ్ళు కూడా మాట్లాడుకునేవి గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అదే మీరు అన్నది, కానీ చాలా మంది మమ్మల్ని అడిగేవారు, అంటే ఆయన ఎక్కడికైనా ఆయన ఇన్స్పిరేషన్కి ఎక్కడికైనా వెళ్ళేవారా, ఊరికి వెళ్ళేవారా, ఇక్కడికి వెళ్ళేవారా అని. అంటే వాట్ వాజ్ దిస్ ఇన్స్పిరేషన్, వాట్ ఈస్ దిస్ మోటివేషన్ టు రైట్ దిస్ సాంగ్స్ అని. ఆయన ఎప్పుడు 4 గోడలే, ఇంట్లో ఆ రూమ్ లో కూర్చునే రాసేవారు. బట్ హీ నెవర్ హ్యాడ్ టు గో అవుట్. అంటే మాకు అంటే చిన్నప్పటి చూస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో ఏళ్ళకి నాకు అంటే ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం, ఎంతో కొంత ఆయన్ని చూసిన తర్వాత ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆయన రాసే సాంగ్స్ ఎప్పుడు అప్ టు డేట్ ఉంటాయి, వెరీ మచ్ ఈ కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. ఆ టైంలో వాట్ ఎవర్ టైం హీస్ రైటింగ్, దానికి కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి, వెరీ అప్డేటెడ్గా ఉంటాయి. సో ఇవి ఎక్కడి నుంచి వస్తే చాలా మందికి, మరి ఆయన ఎక్కడికి వెళ్ళకపోతే ఏంటి. సో ఎవ్రీడే పొద్దున్న ఒక 3 or 4 న్యూస్ పేపర్స్ ఉంటాయి. మొత్తం 3-4 రకాల న్యూస్ పేపర్లు తీసుకుంటారు. టీ తాగే లోపల ఒక 10 to 15 minutes లోపల మొత్తం 4 పేపర్లు ఆల్ సైడ్స్ కవర్ అయిపోతాయి. ఓకే, మొత్తం స్కాన్తో అలా మొత్తం రాస్తారు. సో హీ నోస్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, పొలిటికల్, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఆయనకు అర్థమైపోతుంది. ఆయన బాగా ఎంజాయ్ చేసి చూసేది క్రికెట్ చూస్తారు. ఓకే, అండ్ క్రికెట్ ఇప్పుడు ఒక సిరీస్ రన్ అవుతుందంటే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో ఏ సిరీస్ అయినా కొత్త యాడ్స్ వస్తాయి. అవును, కొత్త స్పాన్సర్స్ వస్తారు, వాళ్ళ కొత్త యాడ్స్ తీసుకుంటారు. వాటిని గమనిస్తారా? వాళ్ళు ఆయన ఫస్ట్ 2-3 మ్యాచెస్ ప్రతి యాడ్ని క్షుణ్ణంగా చూస్తారు. ఎందుకంటే యాడ్స్ రిఫ్లెక్ట్ టుడేస్ సొసైటీ. యాడ్స్ ఆల్వేస్, ఎందుకు యాడ్స్ మారుతూ ఉండాలి, ఇవాళ ఎలా ఉందనే దాన్ని బట్టే యాడ్స్ తయారు చేస్తూ ఉంటారు. టెక్నికల్ వైజ్, ఎమోషనల్ వైజ్ రెండు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే జనాలు ఎలా యాక్ట్ చేస్తున్నారు, యంగ్స్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, అన్నిటి మీద యాడ్స్ రన్ అవుతాయి. సో ఫస్ట్ 2-3 days చూసేటప్పుడు ప్రతి యాడ్ని క్షుణ్ణంగా చూసేస్తారు. ఆ తర్వాత నుంచి యాడ్స్ వచ్చినప్పుడు మీరు పెట్టేస్తారు. కానీ యాడ్స్ టీచ్ హిమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. న్యూస్ పేపర్ టీచర్స్ హిమ్ ద కరెంట్ అఫైర్స్. సో దీన్ని బట్టి ఆయన ఎప్పుడు అప్ టు డేటెడ్గా ఉంటారు. బయట పబ్లో ఎలా ఉంటారు, కాఫీ షాప్లో ఎలా ఉంటారో తెలియకపోవచ్చు, కానీ కాఫీ షాప్లో ఎలా ఉంటారు అనేది యాడ్స్ ద్వారా తెలుసు. కొన్ని యాడ్స్లో ద లైఫ్ స్టైల్ కదా. సో ఆయన అబ్జర్వేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే కొన్నిసార్లు ఈ ట్యూన్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు, ఆ యాడ్లో శంకర్ మహోదయ్ ఏదో ఆ పాట పాడాడు ఆ యాడ్లో, ఆ ట్యూన్ ఇక్కడ సెట్ అవుతుందేమో చూడండి అని కూడా చెప్తారు. ఓకే, సో అలాంటి ఇన్పుట్స్, అంటే ఈ దట్ ఇన్పుట్స్ ఈ ఓన్లీ గివ్స్ ఆ ర్యాప్ ఉన్న ప్రొడ్యూసర్కి, ఆ ర్యాప్లో ఉన్న డైరెక్టర్కి మాత్రమే చెప్తారు, అందరికీ చెప్పరు. సో వాళ్ళకి ఒకవేళ అవసరం వచ్చినప్పుడు అలాంటి రెఫరెన్స్లు కూడా ఇవ్వగలుగుతారు. సో అంత క్షుణ్ణంగా చూస్తారు. సో ఆల్ హిస్ ఇన్పుట్ కమ్స్ ఫ్రమ్ దోస్ థింగ్స్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి
సిరివెన్నెల గారికి పాట విషయంలో ఓపిక ఎంతుందో మాకు తెలుసు. అంటే ఒక పాటకి 35, 36 వర్షన్‌లు. ఆయన తృప్తి పడ్డాడు. నిర్మాత, ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్లు తృప్తి పడ్డారు. అయినా ఆగకుండా 30, 35 వర్షన్‌లు రాసిన పాటలు కూడా తెలుసు. ఎప్పుడన్నా కోప్పడ్డారా? కోపం గాని అంటే అన్నీ తెలిసేసిన మనిషికి కోపం రాదేమో అనిపిస్తుంది. అందుకని అడుగుతున్నా. అంటే కోపం అనేది ఎప్పుడూ లేదు. హ్మ్. కోపం అంటే మమ్మల్ని ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిట్టలేదు. ఆయన ఎప్పుడు నాకు ఎప్పుడో ఒకే ఒకసారి ఆయనకి బాగా గుర్తు. నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి ఆయన అయితే ఈ పూట ఆడికి భోజనం పెట్టకునో లేకపోతే ఇలా చేయొద్దని చెప్పారు. మళ్ళీ ఆయనే లేపి రాత్రి ఆయనే భోజనం పెట్టి పడుకోబెట్టారు. సో, ఆయన కోపం అనేది ఎప్పుడు స్పెసిఫిక్‌గా మాకేదో గుర్తులేదు. స్పెసిఫిక్‌గా అంటే దీని గురించి కోపం, దాని గురించి కోపం లేదంటే ఇప్పుడు నాకు ఆయనతో ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. సార్. అంటే ఇప్పుడు వి ఆల్వేస్ హావ్ సమ్ డిబేట్స్. అండ్ దే ఆర్ హెల్తీ డిబేట్స్. నాకు ఇది కాదు అంటాను. ఆయన ఇలా ఎందుకు కాదు అంటారు. ఏదన్నా సందర్భం చెప్పండి. ఏ విషయాల మీద ఎక్కువ? అంటే నా డిబేట్ ఆయన హెల్త్ మీద ఎప్పుడూను. ఓకే. సో, నడవాలి అని చెప్తాను. నేను ఆయన్ని గెంతాలని ఎక్స్‌పెక్ట్ చేస్తానా? లేకపోతే బరువులెత్తాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. సో, నడవండి అంటాను. నాకు నడవడం ఇష్టం లేదు. నేను నడవను అంటారు. బట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను నడవాలి అంటాను. సరే రేపంచి అంటారు. ఇప్పటికి 10 ఏళ్ళుగా చెప్తున్నారు ప్రతిరోజు రేపు అని చెప్పి ఎప్పుడంటే నేను చెప్పినప్పుడు నమ్మాలి కన్నా రేపటి చేస్తాను కదా అంటారు. మళ్ళీ మర్నాడు వచ్చిన తర్వాత సరే రేపటి నుంచి అంటారు. ఆయన మాట మార్చరు. సో, దీని గురించి కూడా డిబేట్లు అవుతుంటాయి. బట్ కొన్ని విషయాల్లో ఆయన ఒప్పుకోరు. లేకపోతే ఆయన ఏమంటారంటే ఒక్కోసారి ఇప్పుడు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా! ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ ఇన్ లైఫ్ ఆర్ అదర్ థింగ్స్. సో, నేను చెప్పేది నువ్వు వినాలి అంటారు. నువ్వు చేసుకుంటే నీకు బెటర్ కదా అని. ఆయన పర్స్పెక్టివ్‌లో హిస్ సన్ కుడ్ యూజ్ హిస్ ఎక్స్‌పీరియన్స్. హిస్ విజ్డమ్. ఎక్స్‌పీరియన్స్ కూడా కాదు. నిజంగా చెప్పాలంటే విజ్డమ్. కరెక్ట్ వర్డ్. అది వాడొచ్చు కదా అంటారు. నేనేమంటా అంటే కొన్ని చెబితే రావు నాన్న. కొన్ని మీరు నాన్న అని పిలుస్తాం. నాన్న మీరు అది మా అలవాటు. సో, కొన్ని చెబితే రావు కదా! కొన్ని ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తాయి. కొన్ని చోట్ల మేము పడాలి అన్నప్పుడు మేము పడితేనే కదా మళ్ళీ ఓకే నెక్స్ట్ టైమ్ నుంచి ఇక్కడ పడకూడదని తెలుస్తుంది. అక్కడికెళ్తే పడతామని చెప్పినంత మాత్రాన వెళ్ళకుండా ఉండరు కదా ఇప్పుడు. కొన్ని సార్లు హెల్ప్ అవుతుంది. బట్ నాట్ ఎవ్రీ సింగిల్ టైమ్. సో, మరి నేను చెప్పినప్పుడు ఎందుకు చేయవు అంటారనమాట. మీరు చెప్పిన ప్రతీది అలాగే చేసుకుంటూ పోతే నాకు క్వెషన్స్ మిగిలిపోతాయి. ఆయన చెప్పారు సరే ఎందుకు అని క్వెషన్స్ ఉండిపోతాయి. ఒక్కోసారి వెళ్ళి పడితే ఓహో! ఎందుకా అని మనకు బుక్ పగిలిన తర్వాత అర్థం. సో, ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సమ్‌టైమ్స్ ఇట్ విల్ బి ఎ డిబేట్. సమ్‌టైమ్స్ ఇట్ విల్ బి ఎన్ ఆర్గ్యుమెంట్. బట్ అంతా అయిన తర్వాత పడుకో. ఎక్కువసేపు ఆలోచించకండా అంటే, సరే మీరు మందులేసి పడుకోండి పోండి అని చెప్పేసి అంటే ఎంతసేపు మేము ఎలా మాట్లాడుకున్నా ద ఎండింగ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్. అండ్ అదే ఆయన స్త్రీ పక్షపాత లేదంటే ఇప్పుడు కూడా మీ ముగ్గురిలో అంటే ఆ తేడా ఎలా చూపించేవారు? అంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది అంటే ఎప్పుడు ఎవరికైనా కూడా అమ్మాయి మీద వెళ్తుంది. అది నార్మల్‌గా న్యాచురల్‌గా కూడా. ఆయనకు ఎప్పుడు కూడా అంతే. అది కాకుండా మా నాన్నగారికి కల్లో వచ్చి లలితాదేవి గారు నా పేరు పెట్టు అని చెప్పి మా అక్క పుట్టక 2 రోజుల ముందే కల్లోకి వచ్చారనమాట. సో, అదే పేరు పెట్టుకున్నాడు శ్రీ లలితాదేవి. అండ్ మా నాన్నగారు రాసిన ప్రతి పేపర్‌లో మీరు అన్నారు చూడండి ఇందాక ఫైనల్ వర్షన్ కాదు. స్క్రిబ్లింగ్ పేపర్స్ ఉంటాయి. జస్ట్ ఏదో ఒక ఆలోచిస్తున్నప్పుడు రైమింగ్ వర్డ్స్ రావాలంటే జస్ట్ వర్డ్స్ రాసుకోవడానికి ఏమైనా ఉండొచ్చు. కానీ ఎనీథింగ్ పెన్ పేపర్ మీద పెట్టాలంటే ఆ పేపర్ మీద ఫస్ట్ ఓం శ్రీ లలితాదేవాయ నమః అని రాసి ఉంటుంది. ప్రతి పేపర్ మీద. ముందు అది రాసిన తర్వాతే అది స్క్రిబ్లింగ్ పేపర్‌గా అయినా వాడతారు. సో, అదంతా ఆయన ఆలోచిస్తున్నప్పుడు సబ్ కాన్షియస్‌గా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అది హెడ్డింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ప్రతి పేపర్. సో, అదొకటి. అలా కాకపోయినా కూడా మా అక్క అంటే ఆయనకి ఎప్పుడు సెంటిమెంట్. అండ్ ఏ ఆడపిల్లైనా సెంటిమెంట్. ఆయనకి ఏ ఆడపిల్లైనా ఫస్ట్ కావస్తే ఆయన ఎప్పుడు జోక్‌గా కూడా ఉంటుంటారు. మా అన్నయ్యతోనో లేకపోతే అంటే బయట ఎవరైనా వచ్చినప్పుడు బాబాయ్ అని పిలువు లేకపోతే పెదనాన్న అని పిలువు అని అంటుంటారు కదా! నువ్వు పెళ్ళయ్యేంత వరకేరా నువ్వు బాబాయ్ అని పిలవాల్సింది. పెళ్ళయిన తర్వాత నువ్వు నన్ను మావయ్య అని పిలవాలి. ఎందుకంటే ఆ పిల్ల వచ్చి నన్ను నాన్నగారిని పిలుస్తుంది అని. సో, ఎప్పుడు పెళ్ళయిన తర్వాత అబ్బాయి బయటవాడైపోతాడు. పిల్ల ఇంటి బిడ్డ అయిపోతుంది. ఎప్పుడు అంతే. ఆయన కాన్సెప్ట్ ఎప్పుడు అంతే. అది ఎవరికైనా ఎప్పుడైనా అదే చెప్తారు. అండ్ అంటే వారికి సినిమా ఇండస్ట్రీలో లోతు ఎంతో తెలుసు. ఇక్కడ కష్టం తెలుసు, నష్టం తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఇంత తెలిసిన మనిషి కొడుకు సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి? మిమ్మల్ని ప్రోత్సహించారా? మంచి చెడులు చెప్పారా? ఆపారా? చెయ్యాలా వదిలేరా? ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో నీ ఇష్టం అదే చెయ్యి. బట్ గివ్ యువర్ బెస్ట్ అంటారు.
మా అమ్మ అంది, "నువ్వేమైనా చేసే ముందు నేనిప్పుడు నేను సినిమాలోకి వెళ్తానంటే, ముందు నువ్వు చదువు ఫినిష్ చేయి, తర్వాత నువ్వు ఏదో ఒకటి చేసుకో" అని చెప్పింది. సో, అలాగే నేను ఇంజినీరింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాతే ఇందులోకొచ్చాను. అప్పుడు ఆవిడ కూడా షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ యాస్ సచ్. మా నాన్నగారు కూడా వాట్ ఎవర్ యూ డూ గివ్ యువర్ బెస్ట్. అండ్ హీ నెవర్ టోల్డ్ అస్ హౌ టు డూ, ఇది ఎలా చేయాలి ఇవన్నీ ఎక్కువ చెప్పేవారు కాదు. సో నువ్వు చేద్దాం అనుకుంటే నువ్వు చెయ్యి, ఐఎమ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ. బట్ అంటే ఆయన ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు, ఆయన ఎప్పుడు ఆగలేదు. అండ్ మేము ఎప్పుడు నేను పర్సనల్గా ఆయన ఎప్పుడు ఆయన ఎవరినైనా అడిగి నాకు రికమెండ్ చేయాలని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎప్పుడు జరిగినట్లేదు కదా. నేను ఎప్పుడు అడగనివ్వలేదు. నేను అడగమని ఏ రోజు అడగలేదు. కానీ ఆయన ఏ రోజు అడిగినట్లేరు. ఆయనకి అడగడం రాదు, అందుకే నేను ఆయన అడగనివ్వలేదు. ఆయనకి అడగాలి అంటే ఆయనకి అడగడం రాదు అంటే అది ఈగో కాదు. ఆయన ఇప్పుడు ఎవరైనా వచ్చారు అనుకోండి, ఒక డైరెక్టర్ వచ్చారు, ఒక ప్రొడ్యూసర్ వచ్చారంటే ఆయన ఫస్ట్ థాట్ ఇస్ వీళ్ళందరూ నా మనుషులు, ఇది కూడా నా కుటుంబమే. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ దట్ ఈస్ హిస్ లైఫ్. ఆయనకి అదే స్వభావమే ఉంది, ఇంకో రకంగా ఆయనకు తెలియదు. సో వచ్చినవాడు నా వాడే కదా అని అనుకుంటారు. ఇప్పుడు మనవాడికి మనం అడుగుతామా, చెప్తామా? మన అనుకున్నప్పుడు చెప్తాం, చూడు వాడిని నీ సినిమాలు పెట్టుకోవాలి అని అంటాం. అది ఎలా చెప్తారు? అది ఈయన చనువుతో చెప్తారు. సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవతల వ్యక్తి ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్. సో ఇట్ షుడ్ బి హిస్ చాయిస్ ఆర్ హిస్ థింగ్ టు టేక్ ఇట్. ఆయన వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ బట్టి. సో ఈయనకి ఇలా చెప్తారు, బట్ ఈయన అడగరు, ఇది చెప్తారు. ఎందుకు అడగకూడదని కాదు, ఆయన మన వాళ్ళే కదా అనే ఫీలింగ్తో చెప్తారు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకని ఈ స్థాయిలో ఈ ప్లేస్లో ఆయన పెద్ద విషయం లేక నేను ఎప్పుడు ఆయన వద్దని చెప్తాను, మీరు మాట్లాడొద్దు. నేను ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు నేను పలకరిస్తాను, కాఫీ టీ ఆఫర్ చేసుకుని నేను వాళ్ళు ఎవరిని కలవాలని నేను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కలుస్తాను. సో అయితే ఇక్కడ బికాస్ అది వాళ్ళ డెన్, సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ దేర్ ప్లేస్ టు గో. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సరే అవకాశాలు అడగడం, అడగకపోవడం, రావడం రాకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు, ఇదంతా ఒక కష్టం. బట్ అవకాశం వచ్చిన తర్వాత, ప్రూవ్ చేసుకున్న తర్వాత, ఇండస్ట్రీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి అన్న ఒక పేరు ఉన్న తర్వాత కూడా ఛాన్సులు రాకపోవడం ఎలా చూడాలి? ఉదాహరణకి మీకు వంశీ పైడిపల్లి గారి సినిమా మంచి అవకాశం ఇచ్చారు, ఎవడో మూవీలో వెరీ బిగ్ సూపర్ రోడ్ గొప్పగా యాక్ట్ చేశారు, మంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత కూడా అవకాశాలు రాలేదు కదా, రీజన్ పెట్టింది అంటే ఇప్పుడు నాకు ఎవడు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ నేను చెప్పండి, ఇప్పటికీ చాలా మంది మీరు ఎవడులో చేశారు కదా అని ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు. 90%, 50% ఆఫ్ ద పీపుల్ నన్ను ఎవడికి గుర్తుపడతారు. ఆ తర్వాత 2 years తర్వాత నాకు వచ్చిన మూవీ ఫిదా. సో 50% జనాలకి ఫిదా ఇష్టం, 50% ఎవడు ఇష్టం. బట్ ఇప్పటికీ మెయిన్ దోస్ 2 మూవీసే రెఫరెన్స్గా ఉంటాయి. నేను ఇప్పుడు ఎందుకు అన్నది ఒక్కొక్కరి రీజన్ వాళ్ళకు ఉంటుంది. నాకు అంటే ఎందుకు ఇవ్వకూడదు అనేది చెప్పలేం. వాళ్ళకి ఒక్కోసారి దే మైట్ నాట్ ఫైండ్ మీ ఫిట్ ఇనఫ్ ఫర్ అ క్యారెక్టర్. అంటే కొన్ని క్యారెక్టర్స్కి ఒకలా కనిపించాలి, మేబీ నేను సెట్ అవ్వట్లేదేమో. సో బట్ ఎవరిని క్యారెక్టర్స్ అడగడం నా పని. సో నేను ఎవరినైనా వెళ్ళినప్పుడు ఐ విల్ ఆస్క్. బట్ దీన్నే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అడుగుతాను, అంటే మీరు తప్పుగా అనుకోకూడదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అబ్బాయి అవ్వడం మీకు బ్యారియర్ ఏమన్నా అయిందా ఇండస్ట్రీలో? ఎందుకంటే మామూలు ఆర్టిస్ట్ వెళ్ళి నాకు అవకాశం కావాలని అడగడం వేరు, అతను ఏ స్థాయి కన్నా వెళ్ళి అడగగలడు, అడగడంలో తప్పు కూడా లేదు. డెఫినెట్గా. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కొడుకు రాజా ఆ స్థాయికి వెళ్ళి అడగలేడు కదా, అడగకూడదు కదా, అది మీకు బ్యారియర్ కాలేదా? బ్యారియర్, ఆయన పేరు మాకు ఎప్పుడు బ్యారియర్ అయ్యిందా అంటే ఐ పుట్ ఇట్ దిస్ వే. సో ఆయన పేరు ఇప్పుడు అడగడంలో నాకు ఏ విధమైన ప్రాబ్లం లేదు, ఎందుకంటే వర్క్ అనేది అడగాలి. సో నేను వెళ్తాను, నేను అడుగుతాను, అది ప్రాబ్లం లేదు. కానీ చాలా చోట్ల నాకు బ్యారియర్ ఎలా అవుతుందంటే, నేను వెళ్ళి కలిసినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఒక 1-2 days వరకు వాళ్ళకి శాస్త్రి గారి అబ్బాయి వచ్చి కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుంది తప్ప రాజా వచ్చి కూర్చున్నాడు అని ఎవరికి కరెక్ట్. సో అది నాకు వచ్చిన బ్యారియర్, ఎందుకంటే హిస్ నేమ్ ప్రిసీడ్ అంటే ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద అంత స్ట్రాంగ్గా ఉంది. సో
నేను ఎవరినైనా కలుస్తున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా కలిసిన వెంటనే ముందు మీరు రాజా వచ్చాడా లేదా అని శాస్త్రి అబ్బాయి వచ్చాడని చెప్పి కూర్చోబెడతారు. సో దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. నేను దాన్ని కంప్లైంట్ కూడా చేయలేను. దాన్ని కాదనలేని సత్యం కూడా అది. అది నిజం. సో తప్పదు అది. ఐ డోంట్ హ్యావ్ కంప్లైంట్ ఆ. అబౌట్ ఇట్, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. సో సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 1-2 డేస్ ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా కలిసినప్పుడు, ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ 1-2 డేస్ ఆర్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ మై ఇంటరాక్షన్ ఈస్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు సీ దట్ దే ఆర్ టాకింగ్ టు రాజా, నాట్ హిమ్. సో నాట్ శాస్త్రి గారి అబ్బాయితో కలుస్తున్నాడు కాకుండా ముందు రాజా వచ్చి కూర్చున్నాడు అని. సో ఒక 2-3 డేస్ పడుతుంది. 2-3 రోజుల తర్వాత ఆ రాజా కూర్చో అంటారు అనమాట. అప్పటి వరకు అదేదో శాస్త్రి గారి అబ్బాయి వచ్చారు రెండు కూర్చోండి అన్నట్టుగానే ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్. ఇట్ అంటే వాళ్ళు ఆ బ్యారియర్ని దాటి నన్ను కాస్ట్ చేసుకోవడానికి కొంతమందికి ఇట్స్ టఫ్. దే డోంట్ లైక్ ఇట్. కొంతమందికి దేసే లైక్ నో, సీ నీకు ఏదైనా ఇస్తే మాత్రం ఏది పెడితే అది ఇవ్వలేను. ఐ హావ్ టు గివ్ యూ ద బెస్ట్. అంటే ఇచ్చిన దాంట్లో నీకు సెట్ అయ్యేటట్టుగా, నీకు బాగుండేటట్టుగా ఉంటుంది. నీకు ఏది పెడితే చిన్న చిన్నవి ఇవ్వలేము అంటారు. సో ఎందుకంటే ఇది రాజాకి ఇస్తుంది కాదు, శాస్త్రి గారికి ఇస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ అదే. ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో ప్రతి ప్లేస్ లో ఫస్ట్ అది వస్తుంది. అది ఈవెన్చువల్లీ నేను దాన్ని ఫైట్ చేసుకుంటూ దాన్ని దాటుకుని వెళ్ళాలి. కొంతమంది దాన్ని దాటి చూడగలుగుతారు, కొంచెం అలవాటు అయిన వాళ్ళు. లేకపోతే కొంతమంది ఇంకా దిల్ గెట్ స్టక్ విత్ ఆయన మీద ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ బీయింగ్ స్టక్. వాళ్ళకు కూడా అంటే చెల్లి వాళ్ళకి ఇప్పుడు కూడా ఎవరైనా ఇచ్చారన్నా వాళ్ళకి సెట్ అయితేనే ఇస్తారు. ఇవ్వలేదు ఎవరైనా అడిగినప్పుడు కూడా ఇఫ్ యూ థింక్ ఇందులో నువ్వు బాగా ఇందులో నీకు సూట్ అవుతుంది అంటే ప్లీజ్ ఇవ్వండి సార్, ఐ లవ్ టు వర్క్ విత్ యూ. ఇఫ్ గివెన్ అ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ అని చెప్తాను డెఫినెట్గా. కానీ వాళ్ళు ఇది సెట్ అవుతుందో లేదో తెలియకుండా ఎవరు. కరెక్ట్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా, విచ్ ఐ ఆల్సో బిలీవ్, మూవీ కమ్స్ ఫస్ట్. Yeah. కొంతమంది చూస్తారు ఈ లుక్, పోనీ కొంతమంది నేను అడుగుతాను, పోనీ నాకు ఏది ఇవ్వాలో అర్థం కావట్లేదు అంటే, ఓ పని చేయండి, ఏదైనా ఐడియా ఉందంటే విల్ గో ఫర్ ఎ లుక్ టెస్ట్. లుక్ టెస్ట్ చూడండి, నచ్చింది అనుకోండి ఇచ్చారు ఆర్టిస్ట్ పెట్టుకుందాం. కూడా ఇచ్చారు. ఇచ్చాను. ఇచ్చారు. సో లుక్ టెస్ట్ నచ్చిందంటే పెట్టుకోండి, నచ్చలేదు అనుకో నెక్స్ట్ సినిమాకి చూద్దాం. ఎందుకంటే నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మూవీ అండ్ వీ విల్ బీ కార్డియల్. ఏముంది ఇప్పుడు ట్రై చేశారు కుదరలేదు, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ట్రై చేసుకుంటాం. పోయేది ఉంది, వీ కెన్ విల్ వర్క్ టిల్ వీ క్యాన్ వర్క్ ఇట్ అవుట్, అంతే. విల్ ట్రై టిల్ దెన్. సో కానీ సెట్ అవ్వంది ఇవ్వలేరు, ఇవ్వకూడదు. కొన్ని సెట్ అయినా ఇవ్వలేదు అనుకున్నా అంటే మేబీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్.